ఇది మొత్తం 150 సంవత్సరాల చరిత్ర. యెషయా, హబక్కూక్, ఇంకా చాలా మంది ఉన్నారు. లాస్ట్ గా వచ్చింది ఇర్మియా. 40 సంవత్సరాలు ప్రార్థనతో కన్నీళ్లు విడిచుచు, దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు గోజాడు, అడిగాడు. కానీ ఏం లాభం లేదు, ఎవ్వరు మారలేదు, ఎందుకంటే హృదయాలు కఠినమైపోయినాయి. ఇదే సమయంలో ఇంకొక ఆయన కూడా వచ్చాడు, ఆయన పేరు హబక్కూక్. ఇది కొత్తగా ఉంది హబక్కూక్, ఎక్కడ పోయినట్టు కూడా ఉంది కదా. ఇది కూడా దేవుడికి ఇష్టమైన ప్రవక్త. ఎందుకు ఇష్టమో ముందు ముందు వాక్యంలోకి వెళ్ళే కొద్ది మీకే అనిపిస్తుంది ఎందుకు ఇష్టమో. ఈయనకి వచ్చినప్పుడు ఈయనకి అసలు ఎలా వచ్చింది, దేవుడు ఈయనతో ఎలా మాట్లాడాడు, ఒకసారి హబక్కూక్ గ్రంథం తీసి వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారంగా ముందుకు వెళ్దాం. హబక్కూక్ 770 పేజీ. 770 మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు హబక్కూక్ జీవితంతో మనకి నేర్పించిన పాఠాలు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నీ ఒక అధ్యాయంలో ఉండే కాదు, ఒక పుస్తకంలో ఉంటాయి, ఒక గ్రంథంలో ఉంటాయి. ఈరోజు ఒక గ్రంథాన్ని ధ్యానిద్దాం, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకుందాం. మొదటి వచనం, ఒక్క నిమిషం. ప్రవక్త యగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవోక్తి అనగా దేవుడు తనతో మాట్లాడాడు అని అర్థం. దర్శనం కాదు, స్వప్నం కాదు, కళ కాదు, ఒకరి ద్వారా మోసుకొచ్చిన వార్త కాదు, దేవుడు నీతిగా మాట్లాడాడు అని అర్థం. దానికి దేవోక్తి రాసుకోండి తెలియని వాళ్ళు. పదాలు చాలా ఇంపార్టెంట్. బైబిల్ జ్ఞానం ఎంత సంపాదించుకుంటే అంత మంచిది. పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా బతకడానికి మంచి మార్గం ఈ దర్శనం. దేవోక్తి అంటే కొంతమందికి తెలియదు. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటి దేవుడు కొంతమందికే కనిపిస్తాడా, నాకెందుకు కనిపించడు, నేను ప్రార్థన చేస్తానే, నేను విశ్వాసనే, నాకెందుకు కనిపించడు అంటాడు. అంటే మరి దేవోక్తి అంటే అందరికీ తెలియాలి కదా. మరి కొంతమంది అంటారు, అయ్యో నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నాతో మాట్లాడాడు, నన్ను మార్చాడు అంటారు కదా. అలాగే కొంతమంది లోకంలో ఉండే మన క్రైస్తవ్యులే, నామకార్థ క్రైస్తవ్యులు, ఒకసారి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కనిపించేది, దేవుడు మాట్లాడేది, లేకపోతే దేవుడే లేడు, వీళ్ళందరూ అబద్ధాలు ఆడేస్తున్నారు. ఇలా ఉంటుంది వాళ్ళ మాటలు. కానీ అలా ఉండడానికి ఒక కారణం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వర్షం వస్తుంది డైరెక్ట్గా పైన పెడితే భూమి అంతా తడిసే కదా వెళ్ళాలి. వాక్యం కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి విత్తబడిన తర్వాత ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని తాకే బయటకు వెళ్తారు, తాక్కుండా వెళ్ళదు. వర్షం భూమిని ఎలా తాక్కుండా వెళ్ళదు, వాక్యం కూడా ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని తాకి వెళ్తుంది. కొన్ని విషయాలు మన హృదయంలో ఉంటాయి, కొన్ని విషయాలు మనకు ఉంటాయి. ఎందుకంటే మనకు నచ్చింది ఉంచుకుంటే నచ్చి తీసేస్తాం కదా. ఎందుకంటే మనం మనుషులు, స్వేచ్ఛగా బతకడానికి అలవాటు పడిన వ్యక్తులు. సో ఇలాగే ఈ లోకంలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, వస్తారు, చర్చికి వస్తారు, కూర్చుంటారు, వింటారు, ధ్యానం చేస్తారు అన్ని, బట్ దేవుడు వాళ్ళతో మాట్లాడారు అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఉంటుంది, వర్షంలో వెళ్తున్నప్పుడు తడవకుండా ఉండాలంటే ఏం చేస్తారు, గొడుగు పట్టుకుంటారు. అదే గొడుగు వెళ్ళి చర్చిలో కూడా పట్టేసుకుంటారు. అంటే పాస్టర్ గారు చెప్పే వాటిని డైరెక్ట్ మనకి ఎక్కడ కూర్చుని పోద్దా అనేసి గొడుగట్టు కూర్చుంటారు అన్నట్టు. అందుకే అంటారు, మీరు చాలా మంది, మీకు చాలాసార్లు విన్న మాట ఏంటంటే, ఏం చెప్పాడు పాస్టర్ గారు, ఏం అర్థం కాలేదేంటి. ఇంకొకరు పక్కనేమో గొడుగు తీసేసిన వాళ్ళు, జీవితాన్ని మార్చే మంచి మాటలు దేవుడు చెప్పాడు, దైవజనుల ద్వారా ఈ రోజు నాకు ఇచ్చాడు అని ఒకరు అనుకుంటారు. ఇంకొకరు వచ్చేసేమో, అది పక్కన వెళ్ళిపోతున్నాడు ఈయన, మనకైతే తెలియదులే అని ఇలా అనుకుంటారు. అంతేగాని వాళ్ళకున్న గొడుగు తీరు. అలాగే జీవితం జీవించే వాళ్ళు దేవుని ఒకటే అడుగుతారు, నాతో ఎందుకు మాట్లాడావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు, ముందు నీ గొడుగు తీగి మాట్లాడతాడు దేవుడు. గొడుగు పట్టేసుకుని మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడతాడు. ఇది నా ఫ్రెండ్ నన్ను అడిగిన క్వశ్చన్. ఎంతో మంది ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ అడిగాడు, నాతో ఎందుకు దేవుడు మాట్లాడు అని. తీగులు గొడుగు. అందరం క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలమే, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోయాం లోకంలో. కానీ ఈ హబక్కూకు మాత్రం గొడుగు తీసేసి వచ్చాడు. అందుకే దేవుడు డైరెక్ట్ గా దర్శన రీతిలో మాట్లాడేశాడు. కానీ మనోడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, విశ్వాసి, దేవుని పట్ల భయము భక్తి ఉన్న వ్యక్తి కనుక తను మాట్లాడే విధానాన్ని ఒకసారి చూద్దాం. తను ఈ అధ్యాయం ద్వారా తన మనసులో ఉన్న మాటలే మాట్లాడుతున్నాడు, లోకంలో విషయాల్ని కాకుండా తన మనసులో తన ఫీల్ అయిన దాన్ని చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం, నేను చదువుతాను.
యెహోవా నేను మొరపెట్టినట్టు నీ వెన్నాళ్ళు ఆలకించుకుందు. ఏం మాట్లాడుతున్నాడండి నా దేవుడు? ఆలకించడా? ఒక ప్రవక్త అడుగుతున్నాడు. చూడండి, దేవుడు అనుకున్న వ్యక్తి అడుగుతున్నాడు ఈ మాట. ఏమని? నువ్వు మాట్లాడవా? ఇదేంటండి కొత్తగా ఉంది. ప్రవక్త అంటేనే దేవుడు అనుకున్న వ్యక్తి కదా, మరి ఈయనేంటి మొదటి వ్యక్తి ఇలా రాశాడు? ఎన్నాళ్ళని మొదలుపెట్టినా ఆలోచించుకుందువా? అసలు ఈ మాట అంటానికి కారణాలు ఏంటో కింద ఉన్నాయి, చదువుదాం. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేల ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుపడుచున్నది, జగడము కలహము రేగుచున్నది. అర్థమైందా? నువ్వు నిజమైన విశ్వాసి అయితే లోకంలో జరిగే పాపాలను చూసి నీ హృదయం చలించిపోతుంది. దేవుడితో మాట్లాడడానికి అదే నీకు ఒక సరైన సందర్భం, సమయం. కానీ మనం ఎలా ఉంటామంటే, దేవా నాకు జాబ్ కావాలి ఇచ్చే, నాకు డబ్బు కావాలి ఇచ్చే, ఇలాగ ఉంటాం మన అవసరాలే. కానీ దేవుడు సృష్టించిన రాజ్యం, మన దేవుడు ఆయన చేతితో చేసిన మనుషులు. మరి మనం ఎలా ఉంటున్నాం? మన దేవుడు చేసిన మనుషుల కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ఏదో పైకి అందరు అడుగుతారు కదా, మా ఊరు కాపాడే, మా ఇల్లు కాపాడే, మా దేశాన్ని కాపాడే, ఇంతేనా? ఏదో ఆయన నిన్నేమంటాడు? అయ్యో నేను నా చేతులతో చేశాను, నేను నా సొంత కొడుకు, నా రక్తం నీకు, నా ఏంటి నా గాలిని రాజకీయాలందరిలో వదిలి నేను బతికించాను కదా, నువ్వేంటి దూరం దూరం వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు దేవుడు. కానీ మనం అలాగే ఉంటాం. కానీ ఈయన అలా కాదు, దేవుణ్ణే ప్రశ్నించేశాడు. అసలు మనకు ధైర్యం కూడా సరిపోదు కదా, చర్చలో అయ్యగారిని ఏదన్నా ఒకవేళ బుక్కుని ఏదన్నా అనుకున్న సందర్భంలో వస్తే అయ్యగారిని తీయమనుకుంటాడు, మళ్ళీ రాకపోలేమో చర్చ, ఇలా ఉంటుంది. కానీ ఈయన దేవుణ్ణే ప్రశ్నించాడు. నన్ను ఎందుకు చూడలేస్తున్నావు ఇవన్నీ? నేనేదో చూడాలా? ఎక్కడ చూసినా ఏంటిది? నువ్వు ఎన్నుకున్న ప్రజలు సరిచేయ బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాడు దేవుణ్ణి డైరెక్ట్గా. నా సొంత మాటలు కాదు, ఇక్కడ ఉన్నదే మాటలే మాట్లాడుతున్నాను, వాక్యమే మాట్లాడాలి, సొంత కవిత్వం కాదు. ఆయన వాక్యంలో ఏం చెప్పాడు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన బాధనంతా ఎలగక్కేసాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఈ టైంలో? వింటున్నాడు. ఎందుకంటే పెట్టే కదా ప్రవక్త, తనకి ఎన్నుకున్న జనుడు, ఎన్నుకున్న దైవజనుడు కాబట్టి వింటా ఉన్నాడు. ఆయన ఏం చెప్పినా పువ్వు కొట్టాలి కదా, కొడతానే ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాయి. అందువల్ల ధర్మశాస్త్రం నిరార్థకమాయను. దేవుడిచ్చిన మోసే ధర్మశాస్త్రం నిరార్థకమాయన అనేసి మనం ఫీల్ అయిపోతున్నాడు పాపం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష రాసి పెట్టుంది. మన దాని శిక్ష పడట్లేదంటే ధర్మశాస్త్రం నిరార్థకం అయిపోయిందని ఈ ఫీల్ అవుతున్నాడు. సరే ఓకే పర్లేదు ఆయన, నువ్వు ఫీలో అని మాట్లాడించిన తర్వాత దేవుడు సీన్లోకి వచ్చాడు. 6వ వచనం చదవండి ఒకసారి. ఆలకించుడి, సరే చదవండి. తమవి కాని ఒక్క నిమిషం తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలని భూదిగంతముల వరకు సంచరించి ఉద్రేకులకు క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. చూసారా, దేవుడు సమాధానం ఇచ్చాడు, మాట్లాడేసాడు. ఇప్పుడు మనందరితో కూడా మన ఆయన అడిగాడు కదా, దేవా నా పాపలు బలాత్కారాలు ఏంటి, హత్యలు ఎందుకు ఏంటి అని అడిగేసాడు కదా. దేవుడికి సమాధానం ఇచ్చాడు. అరే నాయన వీళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను మంచి మాస్టర్ని పంపిస్తాను చూడండి. వాళ్ళు ఎవరంట? కల్దీలు. ఎలా ఉంటారో కింద రాసి ఉంటుంది. అసలు ఎందుకు పంపించాల్సి వచ్చిందో చూద్దాం. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడట్లేదు. అందుకని దేవుడు ఈసారి ఏమనుకున్నాడంటే, సర్లే అయితే వీళ్ళ తక్కువని ఇద్దాం. మామూలుగానే మరచెంపులు నూతుల దగ్గర చెంపులు అవి పట్టుకుపోతారు కదా అని దొంగ అంటాం మనం. ఒక బ్యాంకు దొంగతనం చేసేవాళ్ళు ఇంటికి మరచెంపులు పట్టుకొని ఇంటికి పంపిస్తాడు దేవుడు. అలా ఉంటుంది దేవుడు శిక్ష అంటే, దేవుడు ట్రీట్మెంట్ అంటే అలా ఉంటుంది అన్నట్టు. మీరు అనుకున్నది ఒకటైతే దేవుడు చేసేది ఇంకోలా ఉంటుంది. ఈయన బాధపడిపోయాడు కదా మరి వీళ్ళ ప్రజల కోసం. ఎందుకంటే ఈయన కూడా యోధుడు, ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం నుంచి వచ్చిన వ్యక్తి కదా. అందుకని బాధ వచ్చేసింది. మా జనాంగం పాడైపోతున్నా, ఇల్లు పాడైపోతున్నా, కుటుంబం పాడైపోతుందని బాధ నుంచి మాట్లాడేసాడు. దేవుడు కూడా అరే నాయన నేను ఆగరు నాయన, నేను ఇస్తాను నీకు సరైన సమయం, సరే చూసుకుందాం, నేను ఒకటి అయిపోయాం ఇద్దరం. వాళ్ళు ఏం చేశారు వాళ్ళని తీసుకుందాం. ఒక్కసారి చూడండి, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు.
ఎటువంటి వ్యక్తుల్ని నేను మీ మీద పంపించాలనుకుంటున్నాను, వాళ్ళ మీద పంపించేద్దాం అన్నది కింద ఉంది. ఒకసారి చదవండి. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వ విధులను తమ ఇచ్చి వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వాళ్ళు వస్తారు. ఈయన అన్నాడు కదా, ఈ జనాంగం ఎవరు మారట్లేదు, ఎన్నిసార్లు చేసినా ఇలాంటి పనులు చేస్తున్నారు, సరే నేను ఒకళ్ళు పంపిస్తున్నాను. వాళ్ళు వస్తారు, ఏం చూడరు, మొత్తం అందరినీ తుడిచేస్తారు, ఒక్కరిని కూడా ఉంచరు. వాళ్ళు వస్తే వాళ్ళ వేగానికి ఎవరు తట్టుకోలేరు. చిరుతపులు పరిగెట్టినంత వేగం, ఎందుకంటే మరి ప్రపంచంలో చిరుతపులు కదా ఫాస్ట్, దానికంటే వేగంగా వస్తారంట. వీళ్ళు బాణాలు వేస్తారంట, పక్కన ఎవ్వడం మిగిలినంత లేకుండా వేస్తారు బాణాలు. చీకట్లో ఉన్నా కానీ వేసేస్తారంట బాణాలు. మరి ఎందుకంటే ఈయన బాధపడ్డాడు కదా, మరి ఒక భక్తులు బాధపడితే దేవుడు ఎలా ఊరుకుంటాడు? అందుకే సమాధానం ఇస్తున్నాడు, నాయన నువ్వు బాధపడ్డావు కదా, పర్వాలేదు, వాళ్ళని తీసేస్తాను, ఇటువంటి వాళ్ళని ఇస్తానని చెప్పి ఇంకా చెప్తున్నాడు అండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక విషయం చదువుతాను చూడండి. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జ్వరపడును. చెప్పాను కదా, ఎక్కడున్నా కానీ దేవుడు వదిలిపెట్టాడు. పంపించేస్తున్నాను, వాళ్ళు అందరూ దాక్కొని, ఈవెన్ మందిరంలో దాక్కొని నేను వదిలిపెట్టను. తప్పు చేస్తే శిక్ష తప్పదు ఎవరికైనా. ఎందుకంటే మొరపెట్టింది ఎవరు? దైవజనుడు. బాధపడిపోయాడు, అందుకని దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం తిన్న తర్వాత అసలు మన హబక్కు పరిస్థితి ఎలాగుందో సరే చూద్దాం. 11 వచ్చింది చూడండి. 11, 12 చూడండి. 12 ఒక్క నిమిషం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. అదేంటది ఇలా మారిపోయింది? ఒకసారి స్టార్టింగ్ లోనేమో నేను ఎన్నాళ్ళు మొరపెట్టినా నువ్వు ఆలకించవా, ఇది క్వశ్చన్ దేవుణ్ణి అడిగింది. మరి 12 వచ్చేసరికి ఏంటి అడుగుతున్నాడు? దేవా నా పరిశుద్ధ దేవా. మరి ముందు మాట్లాడినప్పుడు గుర్తులేదా అంటే దెబ్బ తగిలితే గాని గుర్తురాదు. ఇంకా ఏం బతులాడాడో చూడండి, ఇంకా ఉంటది. ఆయన బతులాడే తీరు, బాధపడుతున్న దేవుడు శిక్షిస్తే ఎలా ఉంటది అన్నది ఇంక అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి మన వాక్యం నుంచి చూద్దాం. చదవండి. నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా, మేమందరము మరణం పొందుదు. చెప్పాడు కదా మరి ఈయన అడిగించాడు కదా, అయ్యా నువ్వెలా ఊరుకున్నావు, వీళ్ళంతా వ్యభిచారం చేసేస్తున్నారు, బేభత్సంగా తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు అని అడిగేశాడు కదా. మరి ఇటు సమాధానం చెప్పేసాడు, వేసేస్తాను రా అబ్బాయి, ఎవడైనా తేడాగా వచ్చాడంటే తీసేస్తాను, నా జనాంగం నుంచి తప్పు చేసేవాడిని నేను నా సన్నిధిలో నిలవనివ్వను. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా తీసి పక్కన పెడతా నిరూపించాడు దేవుడు తన నోటి మాటతోనే. కనుక మన జీవితం మన సన్నిధిలో ఒకే విధంగా ఉండాలి. బయటైనా లోపలైనా, బయటికి లోకానుసారంగా, చర్చికి అనుసారంగా ఉండకూడదు. ఎందుకంటే బయట మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు కదా. అరే నువ్వు బయట ఎలా కొట్టినావు, లోపల ఎలా కొట్టినావు నాకు తెలియదా? అంటే నేను నిన్ను చేశాను, నువ్వు నన్ను చేయలేదు. నువ్వు నన్ను చేసిన వ్యక్తిని కాదు, నేను నీ చేతులతో నువ్వు చేసేసుకున్నావేమో, నేను కాదు అలాంటే నా చేతులతో నిన్ను చేశాను. నువ్వు లోపల ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, నీ జీవితం నాకు తెలుసు, నా దగ్గర అడగలద్దు అంటే. కనుక దేవుని యందు బయటైనా లోపలైనా ఒకేలా ఉందాం. ఎందుకంటే దేవుడు ఒకలా ఉండకపోతే ఏం చెప్పాడు? ఎటువంటి వాళ్ళని? కల్దీల్ని, క్రూరులు. అసలు ఎంత భగవత్తారో తెలుసా? మనం ఊహించుకోనుకోకుండా వచ్చేసి మనల్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో మన జీవితాన్ని మనం దేవుడికి మాదిరికరంగా జీవించాలి, కానీ ఇలా కాదు. దేవుడు కూడా అంతే విధంగా అంతే ఫాస్ట్గా చెప్తాడు. ఇంతకు ముందంటే లేట్ అయ్యేదేమో, ఇప్పుడు లేట్ అవుతుంది చూపించేస్తున్నాడు దేవుడు కూడా. నేను అర్థమైపోయింది, ఇలా లేట్ చేస్తే బాగోదు, వెంటనే ఫాస్ట్గా ఇచ్చేయాలి అనేసి ఇచ్చేస్తున్నాడు. ఇంకా కిందకి వెళ్తారండి. 13 నా కను దృష్టి దుష్టత్వం చూడలేంత నిష్కలంకమైనది కదా. ఇప్పుడు మళ్ళీ చూసారా, ఫస్ట్ అడిగినంత హార్ట్ లేదు అంటే. మరి ముందు బాధ ఎలా ఉంది? కోపం వచ్చేసింది. ఎందుకంటే విశ్వాసి, భక్తుడు, నిజమైన విశ్వాసి, దేవుడు నమ్ముకుని దేవుడి కోసం బతుకుతున్న వ్యక్తి కోపం కనిపించేసరికి తట్టుకోలేకపోయాడు, ఉద్రేకం పొంగిపోయింది కదా. మనము అంతే. మన తోటి వారి కోసం మనం ప్రార్థించే హృదయం అనుకుంటే, మనల్ని ఎవరైనా తిడితేనే తట్టుకోలేము. మన పక్కన కోసం ఏం ప్రార్థిస్తాం? ఇంకా
అయ్యో నన్ను అలా అన్నా, నేను ఎలాగంటే నీకెందుకు, నువ్వు నీ దేవుడు నీకేం చెప్పాడు? ఎవరైనా తప్పు చేసి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, నేను వింటాను, వాళ్ళు క్షమిస్తాను, నీ ద్వారా వాళ్ళనే మారుస్తాను, నీ ద్వారా వాళ్ళని మాదిరికరంగా ఉంచుతాను అన్నాడు కదా దేవుడు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎవరో అన్నారని చెప్పేసి నువ్వు బాధపడిపోయి చర్చలోకి రాకుండా నేను రాని వెళ్ళిపోతానని నీకు ఏమాట్లేదు. నీ జీవితం నీది, నీకు ఇచ్చిన భారం నీ పక్కన వాళ్ళ గురించి కూడా, నీ సంఘాన్ని, నీ ఊరిని, నీ ఇంటిని అన్నట్టుగానే ప్రతి వ్యక్తిని, నీ హృదయంలో నీకు తెలిసిన ప్రతి వ్యక్తి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరో ఏదన్నారని ప్రార్థన చేయకపోతే దేవుడు అడుగుతాడు, నేను నీకు అవకాశం ఇచ్చానే ప్రార్థన చేయమని, ఎందుకు చేయలేదు? నేను నీకు చూపించాను కదా, నీతో తప్పుగా మాట్లాడే వ్యక్తిని నీకు పరిచయం చేశాను కదా, ఎందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదని ఎక్కడ అడుగుతాడు దేవుడు? మనంతటా మనం ఒకటి చూసుకుని వదిలేస్తాడు అనుకున్నారేంటి? దేవుడు అలా అడగడు. నీకు కనుదృష్టి ఎందుకు ఇచ్చాను? నీకు కనిపించిన లెక్క అంతా ఎవరైనా పాపం చేస్తే ప్రార్థన చేయ, వాళ్ళతో వాదించమని చెప్పలేదు దేవుడు, ఎప్పుడు వివేదించమని చెప్పలే, ప్రార్థన చెయ్యి. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన అడిగాడు దేవుడు, ఇంకే విధమైన ప్రార్థన కాదు. కనుక దేవుడికి విధేయుడిగా జీవితం. ఓకే, ఈయన చెప్పుకుంటున్నాడు, సరే నాయనా ఈసారి క్షమించి, పాపం వదిలే, నేను చూడలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చూడలేకపోతున్నాను, వీళ్ళు క్షమించి ఈసారి అనేసి పాపం అని అన్నాడు. అప్పుడు దేవుడు కూడా మళ్ళీ రెండోసారి మాట్లాడుతున్నాడు ఇతనితో, హబక్కుకుతో. రెండోసారి మాట్లాడుతున్నప్పుడు, సరే నాయనా నీ మాట వింటాను, సరే మరి వీళ్ళు పాపం చేస్తున్నారు కదా, మరి వీళ్ళకంటూ ఒక మాట చెప్దాం. సరే అయితే వీళ్ళు కూడా అయితే నువ్వు సరే అయితే ఏ విధంగా చెప్దామా అన్నట్టుగా వీళ్ళు ఆలోచించుకుంటే, ఒకరు రన్నింగ్ రోడ్డు మీద వెళ్తున్నా కానీ పరిగెట్టుకు వెళ్ళిపోతున్నా, నడుచుకు వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ఒక హోర్డింగ్ తయారు చేయమన్నాడు. ఒక బోర్డు రాయి నువ్వు అక్కడ, బోర్డు మీద ఎలా కంటే నువ్వు అడాగి చూసుకోవాల్సిన అవసరం లేదు, పరిగెట్టినా చూసేసుకోవాలి అనేసి ఓ చెప్పాడు. అదే మాట చూద్దాం ఇక్కడ 2వ అధ్యాయంలో చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకే నేను నాకు కావలి స్థలమందు గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగినట్లు నీవు దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయవాడు. హోర్డింగ్ ఆ కాలంలో కూడా ఉంది, దేవుడు చూపించాడు కదా, ఇదేదో వీళ్ళ సృష్టి కాదు, దేవుడు అప్పుడే చెప్పాడు. ప్రతిదీ ఆయన దగ్గర నుంచి వచ్చిందే. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ అక్కడ రిటాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్కడో ఏదో జరిగితే కూడా మనం చేస్తామని సంకలు కూడా వేసుకుంటున్నాం ఈ రోజుల్లో. మనం అలా ఉండకూడదు, ఎవరిది వాళ్ళకే. మన తప్పు మన మీదే పడుతుంది, మన మంచి పని మన మీదే ఉంటుంది. పక్కన వాళ్ళ కోసం ప్రార్థనే చేయాలి. ఈయన ఈ బుక్ మొత్తం చెప్పేది కూడా ఒకటే అడుగుతాడు, వాళ్ళ జనాంగం కోసమే. ఎందుకంటే తన హృదయంలో భారం ఉంది, తన ప్రజల్ని పాడైపోతున్న తట్టుకోలేకపోతున్నాడు. మరి సంఘంలో నీ తోటి వాళ్ళు పాడైపోతారు, తట్టుకోగలుగుతున్నా? పట్టించుకోవట్లేదు అసలు. అది మన జీవితం. పట్టించుకున్నారు ఎవరైనా? ఒక్కసారి మీ హృదయం మీద మీరు ఆలోచించుకుని, నేను పట్టించుకున్నాను, నా తోటి జనరాలు పాడైపోతుంది, తెలియక ఏదో తప్పు మాట మాట్లాడింది, నేను క్షమించగలుగుతున్నాను, నేను ఈవిడు క్షమించి ఇక్కడ దేవుడి దగ్గర ఈవిడ కోసం గోజాడుతానని ఎవరైనా ఒక్కరైనా మనసులో మాట్లాడుకున్నారు ఈ రోజు వరకు? దేవుడితో మాట్లాడారు కదా? మనందరూ దేవుని బిడ్డలం కదా. చర్చి వాక్యం ఏం నేర్పిస్తుంది మనకి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కోసం నువ్వే భారం ఎత్తుకో. నీ కోసం నీ దేవుడు నీ భారం ఎత్తుకోలే? సిరువులో నీ కోసం నీ దేవుడు రక్తం కాల్చలేదని చెప్పండి ఎవరైనా ఒక్కలేనా? మరి అలాంటప్పుడు నీ తోటి వ్యక్తి ఏదో అయిపోయింది అనుకో, వాళ్ళ కోసం ప్రార్థించలేని హృదయం ఉంటే, నువ్వు బతికున్నావు అంటే అక్కడ ఉన్నావు ఒకటే. మనం ప్రవక్తి అవ్వాల్సిన అవసరం లేదు దేవుడితో చూటిగా మాట్లాడడానికి, ఆయన బిడ్డలం కదా. ఎప్పుడైనా మన జీవితం మొత్తం ఎంతో జీవితం చూస్తామే, ఒక్కసారి దేవా వాళ్ళ నోటిని కట్టు, చెడు మాటలు వాళ్ళ హృదయంలోంచి తీసే. నన్ను తిడుతున్నారనే కాదు, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ హృదయం బాగాలేకపోయినా నేను అడుగుతాను, దేవా నా పాప క్షమించుతాను, నా పాప క్షమించుతాను అంటాం కదా మనం. డోర్లు వేసేసుకుని పోరు చెప్పినట్టు డోర్లు వేసేసుకుని గదిలో కన్నీటి కాల్చి తరిగేస్తాం కదా. మరి ఎదుటి వ్యక్తి గురించి ఎందుకు అడగు? అదేనా మన హృదయంలో ఇన్ని లోపాలు పెట్టుకుని మనం పైకి భక్తులు? అదెలా కుదురుతుంది? ఒప్పుకుంటాడా దేవుడు? నువ్వు కాకపోతే ఇంకొకడు. దేవుడు కొన్ని సందర్భాలు ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడు.
నువ్వు కాకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి ఆ ప్లేస్కి రీప్లేస్ చేస్తుంది. నువ్వు ఉండగానే